వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రైల్ వీల్ ఫ్యాక్టరీ రిక్రూట్మెంట్ 2021 డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడలేకపోతుంటే రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్గా గూగుల్కి వెళ్ళన్నా కానీ RWF రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అనేవి ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు అని సెర్చ్ చేసి 6,000+ సబ్స్క్రైబర్స్ని జాయిన్ అవ్వండి. మీకు కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. మీకు కనుక యాప్ కనుక ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. రైల్ వీల్ ఫ్యాక్టరీ నుంచి మనకి అప్రెంటిస్షిప్ యాక్ట్ కింద అప్రెంటిసెస్ పొజిషన్స్ అనేవి రిలీజ్ చేశారు. సో మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా మనం డీటెయిల్స్ అన్ని ఎలిజిబిలిటీ, సెలెక్షన్ అండ్ ఆల్సో దీనికి సంబంధించిన క్రైటీరియా ఏంటి అనేసి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. సో మీరు అఫీషియల్ నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేస్తే మీకు ఇట్లా ఓపెన్ అయిపోతుంది. రైల్ వీల్ ఫ్యాక్టరీ, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద. ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు. సో దాట్ మీకు ఎనీ అప్డేట్స్ ఉన్నా, ఏం చేంజెస్ ఉన్నా కానీ మీరు ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉండండి. అండ్ నోటిఫికేషన్ కనుక వస్తే ఎంగేజ్మెంట్ ఫర్ ది యాక్ట్ ఆఫ్ ది అప్రెంటిస్ అండర్ ది అప్రెంటిస్ యాక్ట్ 1961. సో దీంట్లో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ ఎలిజిబిలిటీ మనకి టేబుల్ ఫార్మాట్లో కింద ఇచ్చి ఉన్నారు. సో ఫర్ ది ఎంగేజ్మెంట్ ఆఫ్ ది అప్రెంటిస్ అండర్ ది అప్రెంటిస్ యాక్ట్, సో కింద మనకి ఇచ్చిన ట్రేడ్స్కి ప్రకారంగా వేకెన్సీస్ అనేవి ఉంటాయి. అండ్ ఇది మీకు 2021-2022 ఇయర్కి ఇవ్వబడింది. ఇన్ దిస్ ఫ్యాక్టరీ ద రిక్వైర్మెంట్ గివెన్ బిలో ఇస్ టెంటేటివ్. అంటే మీకు ఈ పర్టికులర్ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు, డిక్రీజ్ అన్న అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో డెసిగ్నేటెడ్ ట్రేడ్స్ మీకు ఫిటర్, మెషినిస్ట్, మెకానిక్, మోటార్ వెహికల్, టర్నర్, CNC ప్రోగ్రామర్ అండ్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్. సో ఇవన్నీ మీకు ట్రేడ్స్ ఉన్నవి. టోటల్ మీకు 192 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 192 వేకెన్సీస్ మళ్ళీ మీకు కేటగిరీ వైజ్ డివిజన్ చేయబడింది. లైక్ SC, ST, OBC, EWS కేటగిరీస్కి. అండ్ PWD వాళ్ళకి టోటల్గా 8 ఉన్నాయి. ESM వాళ్ళకి 6 వేకెన్సీస్ అనేవి క్లియర్గా మెన్షన్ చేశారు, అన్ని ట్రేడ్స్కి కలిపి. సో నెక్స్ట్ నోట్ కనుక చూసుకుంటే రిలాక్సేషన్ అండ్ రిజర్వేషన్ ఫర్ ఏజ్, ఇవన్నీ వేరియస్ కేటగిరీస్ ఆర్ ద కమ్యూనిటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్కి ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి. అండ్ యాజ్ పర్ ది యాక్ట్ మీకు ఆబ్లిగేటరీ పార్ట్ ఏమంటే ఈ పర్టిక్యులర్ అప్రెంటిస్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్లోకి ఇస్తారు అనేసి కంపల్షన్ ఏమీ లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ది అప్రెంటిస్ పీరియడ్ ఓన్లీ. సో అకార్డింగ్ టు ది యాక్ట్ మీ అప్రెంటిస్ ట్రైనింగ్ పీరియడ్ వల్ల మీకు రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ కింద ఫర్దర్గా ఏమి క్లెయిమ్ ఇవ్వట్లేదు ఫర్ ద ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ కండిషన్స్, ఏజ్ లిమిట్ 13th of September 2021 డేటెడ్ నా మీకు అక్కడ వరకు ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది చేయబడుతుంది. అండ్ క్యాండిడేట్స్ మీరు 15 years కంప్లీట్ చేసుకోవాలి అండ్ షుడ్ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ 24 years ఆఫ్ ఏజ్. సో 15 to 24 మధ్యలో ఎవరైతే ఉన్నారో యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ ఏజ్ లిమిటెడ్ మీకు 13th of September 2021 వరకు కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ ఫర్ ది అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే రిలాక్సేషన్ 5 years ఇచ్చారు ఫర్ SC, ST క్యాండిడేట్స్ అండ్ 3 years for OBC candidates as per the Railway Board guidelines and Government of India guidelines ప్రకారంగా మీకు రిజర్వేషన్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. అండ్ సేమ్ OBC నాన్ క్రీమీ లేయర్ కూడా ఇదే సేమ్ ప్రొసీజర్ అప్లికబుల్ అవుతాయి. సో మీరు ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీకి బిలాంగ్ అవుతున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తేనే రిలాక్సేషన్, రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ట్రైనింగ్ పీరియడ్. సో మీరు కనుక అప్లై చేయాలి అనుకుంటే మీకు ఉండాల్సిన ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ఏంటి అండ్ దానికి సంబంధించిన అప్రెంటిస్కి సంబంధించిన ట్రైనింగ్ పీరియడ్ ఎంతవరకు ఉంటుంది అనేది ఈ సెక్షన్లో మనకి ఇచ్చారు. క్యాండిడేట్స్ ఎవరైతే ఈ ట్రైనింగ్ని మీరు పొందుకోవాలి అనుకుంటున్నారో మీరు 10th class పాస్ అయి ఉండాలి విత్ 50% ఆఫ్ మార్క్స్. అండ్ ఏదైతే మీరు సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేస్తున్నారో అది రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి ఉండాలి ఫ్రమ్ ది ఇష్యూ. అండ్ ఆల్సో దాంతోపాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ NTC అనే సర్టిఫికేట్ కూడా ఉండాలి. మీరు ఏదైతే ట్రేడ్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ట్రేడ్ సర్టిఫికేట్ కూడా మీకు ఉండాలి. దట్ విల్ బీ ద పార్ట్ ఆఫ్ ద నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ కింద మీరు సర్టిఫైడ్ అయ్యి ఉండాలి. సో ఈ ట్రైనింగ్ అనేది మీకు ఫిటర్, మెషినిస్ట్ ఇందాక చెప్పిన విధానంగా డిఫరెంట్ ట్రేడ్స్కి మీకు ఈ వేకెన్సీస్ ఆర్ ఈ ట్రేడ్స్ అప్రెంటిస్ పీరియడ్ అనేది ఉంది. సో ట్రైనింగ్ పీరియడ్ మీకు 1 year వరకు ఉంటుంది.
అండ్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ మీకు సిఎన్సి ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ కింద ఉంటుంది అండ్ దిస్ పీరియడ్ ఇది 6 months కి ఉంటుంది. సో సిఓఈ గ్రూప్ ఏదైతే ఉందో అది 6 months అండ్ ఫిటర్, మెషినిస్ట్, మెకానిక్, మోటార్ వెహికల్ ఇవన్నీ మీకు 1 year వరకు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఈ అప్రెంటిస్ కి సంబంధించిన కొన్ని క్రైటీరియాస్ ఇచ్చారు ఎవరు ఎలిజిబుల్ గా ఉంటారు టు అప్లై. సో ఎవరైతే మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక మీరు నేమ్స్ కనుక రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ టు అప్లై. రిజిస్ట్రేషన్ అనేది కరెంట్ అండ్ వ్యాలిడ్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ డేట్ కి ఇష్యూ ప్రకారంగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. అండ్ ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ కనుక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో కనుక లేకపోతే విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక మిమ్మల్ని ఫర్దర్ గా సెలెక్షన్ లోకి తీసుకోరు అండ్ క్యాండిడేట్ అప్లికేషన్ ని క్యాన్సిల్ చేస్తారు. నెక్స్ట్, wards of servicing railway employee, all the Indian railways are also eligible to apply. సో ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్ ఆఫ్ సర్వింగ్ ద రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారో సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ టు అప్లై టు జాయిన్ ది అప్రెంటిస్ పీరియడ్ ఇన్ మీకు డిజిగ్నేటెడ్ ఉన్న ట్రేడ్స్కి ప్రకారంగా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ప్రొఫార్మా అంతా ఆన్సెక్షర్ డీలో మీకు ఇవ్వబడింది. సో ఆన్సెక్షర్ డి మీకు సేమ్ నోటిఫికేషన్లో ఉంటుంది కిందకి కనుక వచ్చేస్తే. నెక్స్ట్ డీటెయిల్స్, స్టైఫండ్. సో మీకు అప్రెంటిస్ ట్రైనింగ్ పీరియడ్ అంతనా మీకు స్టైఫండ్ ఇవ్వటం జరుగుతుంది అన్ని ట్రేడ్స్కి. సో మీ స్టైఫండ్ వచ్చేసి 12,261 rupees per month ఇస్తున్నారు. వైల్ సిఎన్సి ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ 6 months ట్రైనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ 6 months ట్రైనింగ్కి మీకు 10,899 per month అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ క్వాలిఫికేషన్స్ అంతా ఫుల్ఫిల్ చేశారు, అప్లై చేయాలి అనుకుంటే హౌ టు అప్లై సెక్షన్ కనుక వస్తే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ అన్న క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ ఫస్ట్ క్లియర్గా నోటిఫికేషన్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అని క్లియర్గా చదివి అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. సో అప్లికేషన్ ఫార్మాట్ మీకు ఆన్సెక్షర్ ఏలో అండ్ అదర్ ఆన్సెక్షర్స్ బి, సి, డి అండ్ ఈలో మీ ప్రొఫార్మాస్ దొరుకుతాయి. అంటే అప్లికేషన్ ఫామ్ అనేది మీకు దొరుకుతుంది, ఇదే నోటిఫికేషన్ అటాచ్ చేసి ఉంది కాబట్టి. సో నోటిఫికేషన్ కనుక మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేయగానే మీకు ఇదే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది కాబట్టి. సో కిందకి కనుక వచ్చేస్తే ఆన్సెక్షర్ ఏలో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకుని, లేదంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అన్నా కానీ డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది నాట్ యాక్సెప్టెడ్. సో ఒకసారి మీ అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఇచ్చిన క్రైటీరియా ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేస్తే దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అండ్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మాత్రం మీ బయోడేటా, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, ఏజ్ అండ్ రెలవెంట్ ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ మీరు క్లియర్గా ఇవ్వండి. బికాస్ ఫర్దర్గా ఒకవేళ ఇంటర్వ్యూలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కనుక జరిగితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో అప్పుడు కనుక మిస్ మ్యాచ్ కనుక అయితే, మ్యాచ్ అవ్వకపోతే మిమ్మల్ని ఫర్దర్గా సెలెక్షన్లోకి తీసుకోరు, క్యాండిడేట్ని అక్కడే రిజెక్ట్ చేస్తారు. కాబట్టి డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ కనుక ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ రెలవెంట్గా ఆథరైజ్డ్ ఉన్న డాక్యుమెంట్స్ని మీరు సబ్మిట్ చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆథరైజ్ కనుక లేకపోతే మీ డాక్యుమెంట్స్ రిజర్వేషన్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవ్వదు. నెక్స్ట్, రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీ అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాలి. అండ్ పేమెంట్ ఆఫ్ ద ఫీజ్, మీ పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ డిమాండ్ డ్రాఫ్ట్తో పాటు నేషనల్ బ్యాంక్కి పే చేయాలి ఆఫ్ ₹100. ఇది 100 rupees ప్రాసెసింగ్ ఫీజ్. సో ఇన్ ద ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ రైల్ వీల్ ఫ్యాక్టరీ కింద మీరు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎట్లాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. జనరల్ వాళ్ళకి అండ్ ఓబీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 100 rupees ప్రాసెసింగ్ ఫీజ్ మాత్రం కంపల్సరీ పే చేయాలి. అండ్ నెక్స్ట్, ఈ పర్టిక్యులర్ సెక్షన్ అంతట్లో డాక్యుమెంట్స్, ఏం డాక్యుమెంట్స్ మీరు అప్లికేషన్ ఫామ్తో అప్లోడ్ చేయాలి అనేసి మెన్షన్ చేశారు. సో 10th standard సర్టిఫికేట్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్, మీకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్స్ ఏమున్నా కానీ, కాస్ట్ సర్టిఫికేట్స్, ఐడి ప్రూఫ్స్ అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ నుంచి కనుక వస్తే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ నెక్స్ట్ డిశ్చార్జ్ సర్టిఫికేట్స్, సర్వింగ్ సర్టిఫికేట్స్ అవార్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ కనుక అయితే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్, రిజిస్ట్రేషన్ ఇన్ ది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఇస్ అ కంపల్సరీ. ఒకవేళ మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్లో మీరు కనుక రిజిస్టర్ అవ్వకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ అది కూడా విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక ఓన్లీ. సో అది గుర్తు పెట్టుకుని దెన్ ప్రొసీడ్ టు అప్లై. దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్కానింగ్ చేసి మీరు
ఫర్దర్గా మీ అప్లికేషన్తో పాటు ఎన్క్లోజ్ చేయాలి. లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ అండ్ యువర్ డాక్యుమెంట్స్. సో మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు అటాచ్ చేసి సీల్ చేసి డ్రాప్ బాక్స్లో మీరు వేయాలి ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్. సో మీకు ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు. ఈ వర్కింగ్ డేస్లో మీరు డ్రాపింగ్ కనుక చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిటెడ్ అయిపోతుంది. అండ్ కంపల్సరీ అప్లికేషన్ ఎన్వలప్ మీద క్లియర్గా అప్లికేషన్ ఫర్ అండర్గోయింగ్ ట్రైనింగ్ under the Apprentice Act 1961 for the year 2021-2022 in the rail wheel factory అనేసి బోల్డ్ లెటర్స్లో క్లియర్గా మెన్షన్ చేయండి అండ్ ఆ తర్వాత డ్రాప్ ఇన్ చేయండి. డేట్స్ కనుక చూస్తే మీకు మండే టు ఫ్రైడే ఇచ్చారు అండ్ సాటర్డే ఇన్ బిట్వీన్ 9 to 12 ఓన్లీ. లేదంటే మీరు రిజిస్టర్డ్ పోస్ట్ అన్నా చేయొచ్చు టు ద బిలో అడ్రస్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. డీటెయిల్స్ అన్ని క్లియర్గా మీరు ఓన్గా చదివి దెన్ మీ డ్రాప్ ఇన్ అనేది మీ అప్లికేషన్ డ్రాప్ ఇన్ అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 13th of September ఇచ్చినారు. అండ్ డిస్ప్లే ఆఫ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీకు మీ అప్లికేషన్స్ క్లోజ్ అయిన తర్వాత 45 డేస్కి మీకు లిస్ట్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్లో తెలుస్తుంది. అండ్ ట్రైనింగ్ కమెన్స్మెంట్ మీకు ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది 15 days ఆఫ్టర్ ది ఇష్యూ ఆఫ్ మెరిట్ లిస్ట్. సో ఒక్కసారి మెరిట్ లిస్ట్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయిపోయిన తర్వాత మీకు 15 days తర్వాత మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అది కూడా టెంటేటివ్ అని ఇచ్చారు, అంటే కరెక్ట్గా మీకు 15 days అని కాదు. సో ఇంటిమేషన్ అండ్ ఎనీ ఆఫ్ ది అప్డేట్స్ ఆర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. ఏం చేంజెస్ ఉన్నా కానీ రిక్రూట్మెంట్లో ఆర్ దిస్ పర్టికులర్ ట్రైనింగ్ పీరియడ్లో మీకు అక్కడ ఈజీగా దొరుకుతుంది. మోడ్ ఆఫ్ సెలెక్షన్ మీకు మెరిట్ లిస్ట్ అనేది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏదైతే మీరు 10th standardలో మీకు ఉంటుందో దాన్ని బట్టి 50% అగ్రిగేట్ మార్క్స్ తీసుకుంటారు. క్యాలిక్యులేషన్ పర్పసెస్ అయితే మీకు 10th standard పర్సంటేజ్ని బట్టి ఉంటుంది అండ్ యువర్ మార్క్స్ విచ్ యూ హ్యావ్ ఒబ్టైన్డ్. అండ్ దాన్ని బట్టి మీకు ఫర్దర్గా మెరిట్ లిస్ట్ అనేది మీకు తీస్తున్నారు. కన్సిడరేషన్ ఫర్ ద మార్క్స్ విచ్ ఆర్ ఈక్వల్. ఒకవేళ 2 candidatesకి సేమ్ మార్క్స్ కనుక వస్తే ఓల్డర్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మెరిట్ లిస్ట్ అయిన తర్వాత డెసిగ్నేటెడ్ ట్రేడ్స్కి మీ రిజర్వేషన్ బట్టి ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ SC ST OBC బట్టి డిసెండింగ్ ఆర్డర్లో మీకు ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. సీట్స్ ఫర్ ద PWD అండ్ ఎక్స్ సర్వీస్మెన్ మీకు సపరేట్గా నోటిఫై చేసి ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ అండర్ ద రిజర్వేషన్ ఓన్లీ. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. అంటే ఎక్స్ సర్వీస్మెన్ అందరూ ఏమేం కేటగిరీస్ కింద ఉంటే ఎక్స్ సర్వీస్మెన్ కింద కన్సిడర్ చేస్తారు. చిల్డ్రన్ ఆఫ్ ద డిసేబుల్డ్ ఎక్స్ సర్వీస్మెన్ ఇంక్లూడింగ్ కిల్డ్ డిసేబుల్డ్ డ్యూరింగ్ ద పీస్ టైమ్, చిల్డ్రన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్, చిల్డ్రన్ ఆఫ్ సర్వింగ్ జవాన్స్, చిల్డ్రన్ ఆఫ్ సర్వింగ్ ఆఫీసర్స్, అట్లాగే ఎక్స్ సర్వీస్మెన్ కింద కన్సిడరేషన్ అనేది ఉంటుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు ట్రైనింగ్ పీరియడ్లోకి వెళ్లే ముందు వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఉంటుంది. సో అక్కడ మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళాలి. ఏదైతే మీరు సబ్మిషన్ చేస్తారో అప్లికేషన్ ఫామ్తో పాటు అయ్యే డాక్యుమెంట్స్ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకువెళ్ళాలి. ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి. ఫైనలీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే మీకు సెలెక్ట్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఫామ్ అనేది ఇదే నోటిఫికేషన్లో కింద అటాచ్ చేస్తున్నారు ప్రొఫార్మా. సో ఆ ప్రొఫార్మా ప్రకారం మీకు మెడికలీ ఆథరైజ్డ్ డాక్టర్ నుంచి మీరు సర్టిఫైడ్ తీసుకోవాలి దట్ యు ఆర్ మెడికలీ ఫిట్. సో ఇక్కడ PWD క్యాండిడేట్స్కి ఏ కేటగిరీ వైజ్ మీకు కన్సిడరేషన్లోకి తీసుకుంటారు అండర్ ద PWD కేటగిరీ అనేసి మెన్షన్ చేశారు. సో ఈ సెక్షన్ మీకు PWD కేటగిరీస్ కింద ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్ హైయర్ క్వాలిఫికేషన్స్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో నాట్ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ ఈ అప్రెంటిస్ ట్రైనింగ్కి ఫర్దర్గా సెలెక్షన్కి కాదు అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసినా కానీ కన్సిడరేషన్లోకి తీసుకోరు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. అప్రెంటిస్ ట్రైనింగ్ మీరు కనుక జాయిన్ అయినప్పుడు కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అనేది ఉంటుంది. సో ఒకవేళ క్యాండిడేట్ మైనర్ కనుక ఉంటే హర్ గార్డియన్ అనేది కంపల్సరీ యూ హ్యావ్ టు సైన్ ద కాంట్రాక్ట్. అండ్ నెక్స్ట్ ఇస్ ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ పీరియడ్లో కంప్లీషన్ ఆఫ్ ది అప్రెంటిస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ బై ద రీజనల్ డైరెక్టరేట్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ కింద ఉంటుంది బెంగళూరు. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ క్యాండిడేట్ ఎవరైతే ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేస్తారో అపాన్ ద పాసింగ్ ఆఫ్ ద టెస్ట్ కండక్టెడ్ బై ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ద ట్రైనింగ్ వొకేషనల్ ట్రేడ్స్లో వాళ్ళకి ప్రొఫిషియన్సీ అనేది ఇస్తున్నారు ఫర్ దిస్ అప్రెంటిస్ పీరియడ్ బై ద నేషనల్ కౌన్సిల్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ అప్రెంటిస్ కింద మీరు రిజిస్టర్ చేసుకోవాలి ఓన్లీ త్రూ ఆన్లైన్. అండ్ మీకు ఆన్లైన్ పోర్టల్ ఏదైతే ఉందో ఇక్కడ మెన్షన్ చేశారు, ఇది కనుక ఇదే వెబ్సైట్కి కనుక మీరు వెళ్తే అన్ని డీటెయిల్స్ అనేవి ఒకే చోట దొరుకుతాయి రిగార్డింగ్ ద రిజిస్ట్రేషన్ ఫర్ ద కాంట్రాక్ట్ ఫర్ ద
apprenticeship training period, and they have to submit the registration number. సో మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇందాక చెప్పిన విధానంగా రిజిస్ట్రేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కంపల్సరీ మీరు పోర్టల్ నుంచి రిజిస్టర్ చేసుకున్న నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి. ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఏదైతే ఉంటాయి అంటే ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఉన్నా కానీ, రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్స్ ఉన్నా కానీ, హైయర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ, ఇట్లాగా ఈ కేటగిరీ వైజ్ ఏమున్నా కానీ క్యాండిడేట్ అప్లికేషన్ డిస్క్వాలిఫై చేస్తారు. And next మీకు అంత డీటెయిల్స్ ఫర్ ద క్యాండిడేట్స్ ఓన్లీ రిగార్డింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇట్ సెల్ఫ్. సో మీరు కనుక ఇవన్నీ చదివితే మీకు ఓన్లీ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్స్ అనేసి ఇచ్చారు. సో మీరు అప్లై చేసేటప్పుడు టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నోటిఫికేషన్ని పక్కన పెట్టుకుని దెన్ ప్రొసీడ్ టు అప్లై. బికాజ్ ఇక్కడ మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. సో మీ చెక్ లిస్ట్ అనేది క్లియర్గా మీరు చూసుకుని ఆ తర్వాత అప్లికేషన్లో ఓన్లీ క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళాలి అనేసి మెన్షన్ చేశారు. కిందికి కనుక వచ్చేసి మీకు ఆన్సెక్షర్ ఏలో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అని చెప్పాను. సో అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ మీకు దొరుకుతుంది. ఇదే సేమ్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఫర్దర్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అండ్ దీంతో పాటు రెలవెంట్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అటాచ్ చేసి డ్రాప్ ఇన్ చేయొచ్చు. నోటిఫికేషన్లో ఇచ్చిన అడ్రస్కి అన్నా కానీ పంపించవచ్చు. సేమ్ నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో క్లిక్ చేసి ఫర్దర్గా నోటిఫికేషన్ని చదివి దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.